నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సంక్రాంతి పర్వదినం రోజున పతంగులు ఎగురవేసే వేడుక సాంప్రదాయానికి అర్థం పడుతూ ఉందని, ఈ సాంప్రదాయ సంస్కృతులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ను ఘనంగా గోదావరికన్ చౌరస్తాలో నిర్వహించారు. కోరుకంటి చందర్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించగా ఇందులో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదన్నా దగ్గరకు రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఒక్క చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా పతంగులను ఆడుతూ సంతోషంగా ఆనందంగా గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతం నుండి ఆచారంలో నుండి వచ్చినటువంటి యొక్క పతంగుల పండుగ సంక్రాంతి పండుగ ఉత్తరాయణంలోకి సూర్యుడు వచ్చేటువంటి యొక్క సంక్రాంతి కాలంలో సూర్యకిరణాలు శరీరం మీద పడితే ఆరోగ్యానికి మంచిది అని ఆనాడు పెద్దలు ఈ పండుగ సందర్భంగా తప్పకుండా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ యొక్క సంక్రాంతి నాడు పతంగులతో ఆకాశంలోకి పతంగులను ఎగరేసేటువంటి సంస్కృతి చిన్న పెద్ద తేడా లేకుండా ఐక్యతతోని జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క పతంగుల పండుగ. ఈరోజు సంక్రాంతి నాడు రైతులందరూ కూడా వచ్చిన పంటతోని సంతోషంగా సంబరంగా ఇంటి ముంగట ముగ్గులు వేసి ఘనంగా జరుపుకుంటూ ఉంటే పిల్లలందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పతంగులను జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఘనంగా ఈ యొక్క పతంగులను ఎగరవేసి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. సంతోషంగా పండుగ జరుపుకున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలతోని ప్రజలందరూ ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి
ఈ యొక్క పాలనలో నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరాశతోని ఇలా కూల్చివేతలతోని నష్టం జరిగినటువంటి వాళ్ళందరూ నిరాశలతోని నిస్పృహలతోని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ధైర్యం చెప్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, రాబోయే కాలం బీఆర్ఎస్ కాలం. తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఈ యొక్క నియంత్ర పాలనకు ఇలా ఈ చరమగీతం పాడాలంటే మున్సిపల్లో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగరవేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజలను ప్రత్యేకంగా కోరుతూ, ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న రామగుండం నియోజకవర్గంలో ఉన్న సకల జనులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. పుట్టపర్తి నుంచి ప్రారంభమైన భగవాన్ సత్య సాయిబాబా ప్రేమ వాహిని రథం ఈరోజు గోదావరిఖనికి వచ్చింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ రథాన్ని దర్శించుకున్నారు, హారతి సమర్పణ చేశారు. సత్యసాయిబాబా సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, రాష్ట్ర ప్రేమ ప్రవాహిని ఇన్ఛార్జ్ వెంకట్ నరసింహారెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ప్రేమ ప్రవాహిని రథము భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు తిరుగుతూ మొన్న 5వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దానిలో భాగంగా మొన్న 12వ తారీఖు పెద్దపల్లి జిల్లాలో స్వామివారి ప్రేమ ప్రవాహిని రథము అనేక ప్రాంతాలకు వెళుతూ స్వామివారి భక్తులను దర్శిస్తూ వారి యొక్క ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి స్వామివారే స్వయంగా పుట్టపర్తి నుంచి ప్రయాణమై మన భక్తులందరి కోసం దర్శనార్థం ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని, అలాగే మొన్న ఎయిటింగ్లైన్ కాలనీలో, తర్వాత నిన్న పెద్దపల్లిలో, ఆ తర్వాత బసంత్ నగర్, ఈ రోజు గోదావరిఖనిలో స్వామివారి దర్శనార్థం అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి, మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్, అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్, కన్సూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ లీగల్ అడ్వైజర్, స్థానిక న్యాయవాది గడమల్ల వరలక్ష్మి సామాజిక నిరతి ప్రశంసనీయమైనదని పలువురు పేర్కొన్నారు. వకీల్ వరలక్ష్మి పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఆమె మహత్ కార్యం చేపట్టారు. దివ్యాంగులకు పాకెట్ మనీని అందించారు. వారి మధ్య బర్త్డే కేకును కట్ చేశారు. కాగా తన మరణాంతరం నేత్రదానం చేయడానికి వరలక్ష్మి సదాశయ ఫౌండేషన్కు హామీ పత్రం అందించారు. ఈ సందర్భంగా వరలక్ష్మి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి కెఎస్ వాసు అభినందించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు రఘు, ఉమా తదితరులు ఉన్నారు. చాలా గొప్ప ఆశయంతో సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈరోజు దివ్యాంగుల మధ్యలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా స్ఫూర్తిదాయకమైన నిర్ణయం ఇది.
వారి హృదయానికి మరొకసారి ధన్యవాదాలు. మేడం గారి గురించి ఇప్పుడే జాన్ సార్ చాలా గొప్పగా చెప్పారు. చాలా సేవలు అంటే కేవలం న్యాయవృత్తి మాత్రమే కాకుండా కన్జ్యూమర్ ఫోరం ఒకవైపు, మరోవైపు కక్షిదారులకు అండగా నిలిచి అనేక సేవలు అందిస్తున్న వరలక్ష్మి గారు కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వారు శ్రీకారం చుట్టారు. తన మరణానంతరం తన నేత్రాలను మరో ఇద్దరికి చూపును ప్రసాదించాలని చెప్పేసి ఒక గొప్ప సామాజిక స్ఫూర్తితోటి వారు ఈరోజు సదాశివ ఫౌండేషన్కు అంగీకార పత్రాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. నిజంగా వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. సమాజం లోపల ఇలాంటి మంచి ప్రతిభ గల వ్యక్తులే ముందుకొస్తే మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి వారిని మరొకసారి అభినందిస్తున్నాం. ఇటీవల బార్ అసోసియేషన్ నుంచి మిత్రుడు ప్రకాష్ అన్న అకాల మరణం చెందినప్పుడు వారి 2 కళ్ళతో పాటు దేహాన్ని కూడా మెడికల్ కాలేజ్కి దానం చేశారు. న్యాయవాదులు చాలా మంచి స్ఫూర్తిదాయకమైన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి సమాజంలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వారు అవుతారు కాబట్టి వారికి మరొకసారి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ జ్యోతి గాంధీ ఫౌండేషన్ గాంధీ సార్ ఆధ్వర్యంలో దివ్యాంగుల మధ్యన నేను నా పుట్టినరోజు సంతోషంగా జరుపుకుంటున్నానండి. ఎంతో హ్యాపీగా ఉంది. నేను ముఖ్యంగా ముందుగా గౌరవనీయులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, మనాలి వదిన గారి స్ఫూర్తితోటి ఇలాంటి కార్యక్రమాలను నేను నిర్వహించడం జరుగుతుందండి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు నాలాగా అందరూ మిగతా వాళ్ళు కూడా తమ పుట్టినరోజు కార్యక్రమాలను వీళ్ళందరి మధ్యలో జరుపుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం కూడా ఎంతో సంతోషంగా ఉండగలుగుతాము. ఇంకొక విషయం ఏంటంటే నా బర్త్డే సందర్భంగా నేను నా నేత్రాలని దానం చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సామాజిక స్పృహతోటి ఈ కార్యక్రమంలో నా బర్త్డే సందర్భంగా ఈరోజు సార్ వచ్చిన వాసు సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తను వెంటనే స్పందించారు. ఎందుకంటే చనిపోతే మన శరీరము మట్టిలో కలిసిపోతే అది దేనికి పనికి రాదు అండి. అలానే మనం ఎవరైతే కంటి చూపు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇద్దరికి మనము చూపును అందించడం వల్ల అదొక గొప్ప సేవ అవుతుంది. మనం లేకున్నా కానీ ఈ లోకాన్ని వాళ్ళ రూపకంగా మనం చూడగలుగుతాము. ఇలానే ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తికంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రీసెంట్గా మా సీనియర్ న్యాయవాది ప్రకాష్ సార్ కూడా తన శరీరాన్ని దానం చేశారు. అలాంటి మంచి వ్యక్తి మా మధ్యలో ఇప్పుడు లేరు. మేము చాలా బాధపడుతున్నాము. అలాగే మాలాగానే ఎంతో మంది ముందుకు రావాలి, ఇంకొకరికి మనము స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ ఇలాంటి బర్త్డే నా సెలబ్రేషన్స్ ఇంతమందిలో నేను జరుపుకోవడము, ఇక్కడికి వీళ్ళందరూ రావడము నాకు చాలా సంతోషంగా ఉంది. స్నేహానికి ప్రతిరూపంగా సేవా కార్యం చేపట్టడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. శ్యామల, ఆమె ముద్దుల కూతురు ధ్యాన్షి ఈ ఇద్దరి పుట్టినరోజున శ్యామల స్నేహితురాలు తులసి ఫౌండేషన్ ఫౌండర్ జంజర్ల లావణ్య పుణ్య కార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద వృద్ధ మహిళలకు పాకెట్ మనీని అందించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.